బాగున్నాడు. ఇవాళ చాలా కొద్దిగా తాకేస్తున్నా. ఇప్పుడు ఒడిసా వేసుకుని వస్తాను. ఇష్కు వాళ్ళంటారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే కనుక మేమైతే విజయవాడ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మొబైల్కి స్టాండ్ తీసుకోవడానికి, అంటే వీడియోస్ తీయటం అది నాకు కుదరట్లేదు అనమాట. అందుకని స్టాండ్ తీసుకుందామని విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఏం కొన్నాము ఏంటి అనేది కూడా వీడియో కంటిన్యూగా అయితే తీస్తాను. ఓకేనా అండి? వీడియో కంటిన్యూగా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని కూడా లైక్ చేయండి. బాయ్ చెప్జానమ్మ. బాయ్ కాదు, వీడియో చూడండి. ఇంకా ఇక్కడి నుంచి నా వాయిస్ ఓవర్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి మంగళగిరి నుండి విజయవాడ వెళ్ళే రూట్ అనమాట. మంగళగిరిలో తీసుకోవచ్చు కదా అంటే మంగళగిరిలో దొరికితే తీసుకోవచ్చు, కానీ ఏంటంటే ఎక్కువ రేట్లు చెప్తారండి. మనం బేరం అడగటానికి కూడా ఉండదు, అసలు ఫిక్స్డ్ రేట్స్ అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. అందుకనే మాకు దగ్గర ఒక 20 మినిట్స్లో విజయవాడ అయితే వెళ్ళిపోతామని, ఇంకేమన్నా కావాలన్నప్పుడు విజయవాడ వెళ్ళి తీసుకొచ్చుకుంటూ ఉంటామన్నమాట. అంటే పిల్లలకి బట్టలు కానీ ఫోన్కి సంబంధించినవి కానీ. ఇక్కడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఏంటంటే చాలా పెద్దది. మొబైల్కి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. ఎలక్ట్రానిక్ వస్తువులు దొరుకుతాయి, అలాగే సీసీ కెమెరాస్, ఇలా అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. విజయవాడలో ఎన్టీఆర్ కాంప్లెక్స్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి మొత్తం కూడా ఇక్కడికే వస్తారు. ఇదిగోండి, ఇక్కడ చూపించినవి అన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయంట. చూడండి, చాలా పెద్దగా ఉంటుంది కాంప్లెక్స్ అయితే మటుకు. అన్ని ఫోన్కి మొబైల్కి సంబంధించినవి రిపేర్లు చేస్తారు. అలాగే మనకి ఏం కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇంకా మేమైతే స్టాండ్ అయితే తీసుకుంటున్నామండి. ఇంక స్టాండ్ అయితే చూపిస్తున్నారు. అంటే లైట్తో వస్తే ఒక రేటు, లైట్ లేకుండా వస్తే ఒక రేటు అని అయితే చెప్తున్నారనమాట అతను. మాకైతే లైట్ కావాలి అని చెప్పేసి లైట్తోనే తీసుకున్నానమాట. ఇంకా అదే చూపిస్తున్నారు. దీని కాస్ట్ ఎంత పడింది ఏంటంటే కనుక చెప్పటం అయితే 1000 రూపీస్ అయితే చెప్పారు. నేనైతే రేట్ అడిగితే ఒక 700కి ఇచ్చారనమాట, విత్ లైట్తో కలిపేసి. ఇంక ఇక్కడ పౌచ్లు అవన్నీ చూడండి, చాలా బాగున్నాయి కదండి ఫోన్ పౌచ్లు. ఇంకా ఏ ఫోన్కైనా సెట్ అయ్యే పౌచ్లు అయితే మనకు అక్కడ దొరుకుతాయి అనమాట. అంటే బయటతో కంపేర్ చేసుకుంటే తక్కువ రేటుకే వస్తాయి. ఇంకా ఇదంతా కూడా వీడియో తీస్తూ ఉన్నాను. లాస్ట్కి ఎలా అయితేనే స్టాండ్ అయితే కొనేసుకున్నానండి. ఇక ఇక్కడి నుంచి వీడియోస్ ఎలా వస్తాయో ఏంటో చూడాలి. నాకు కొంచెం భయంగానే ఉంది లాంగ్ వీడియోస్ తీయాలంటే. ఇంకా అక్కడ షాపింగ్ చేసేసి బీసెంట్ రోడ్లో నుంచి అయితే బిర్యానీ అని కొత్తగా అయితే పెట్టారు బీసెంట్ రోడ్లో. ఇది లాస్ట్ టైము అమ్మ నేను షాపింగ్కి అయితే వచ్చాం, బట్టల షాపింగ్కి. అప్పుడు తిన్నాము, టేస్ట్ అయితే బాగుందని చెప్తే మా వారు నేను కలిసి చాలా రోజుల తర్వాత అయితే తింటున్నాము. మా వారు బయటికి రావటం చాలా తక్కువ అయిపోయింది, నన్ను తీసుకెళ్తాం కూడా. ఎప్పుడైనా అమ్మతోనే వెళ్తున్నాను. ఇంకా అలా తినేసిన తర్వాత పిల్లలకి ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందామని చూస్తుంటే మామిడికాయలు కనపడ్డాయండి. ఇదేంటో అసలు సీజన్ కాదు కదా, ఇప్పుడైతే మామిడికాయలు వస్తున్నాయి. ఇంకా పిల్లలకైతే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం. రేగ్గాయలు అయితే తీసుకుంటున్నానండి. ఇవి వచ్చి పుల్ల రేగ్గాయలు కాదు, ఒక టైప్లో ఉంటాయి. మంగళగిరిలో అయితే దొరకవు. ఎప్పుడైనా సరే విజయవాడ వచ్చినప్పుడే తీసుకుంటానన్నమాట, ఈ సీజన్ అన్నాళ్ళు. ఇంకా అదే ఇదండి ఈ వీడియో అయితే మటుకు ఈరోజు.